మా పాటల పెద్దన్న దారా దేవేందర్ నోట ఒక పాట ఒక మాట ఆనాడు శంకర్ సారంగపాణితో మరి కలిసి తిరిగి చేసిన దయచేసి చాలామంది వక్తలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఒక మాట మాత్రమే, ఆ తర్వాత సుధాకర్ అన్న పాట ఉంటుంది కాబట్టి దయచేసి ఇంతకుముందు ఎర్రన్న పాడిన పాట మన వరంగల్ సీనన్న రాసిండు. ఆ పాటని అద్భుతంగా ఆలపించిన ఎర్రన్నకి అద్భుతంగా రాసిన వరంగల్ సీనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు దారా దేవన్న నోట ఓ మాట దయచేసి టైం పంచువాళ్ళు పాటించాలి అందరూ. ముందుగా మన అందరి టీవీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆహర్నిశలు కృషి చేసి ఈ కార్యక్రమ విజయవంతానికి పాటుపడుతున్నటువంటి గోల్కొండ బుచ్చన్న, తాళ సునీల్, జోపక శివకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అట్లాగే టీం అందరికి కూడా వరంగల్ జిల్లాలో శంకర్ సారంగపాణి వారసత్వాన్ని పునిగిపుచ్చుకొని అంతరించిపోతున్నటువంటి జానపద కళలకు జీవం పోసినటువంటి కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి జిల్లా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని వరంగల్ సీనన్నగా సుపరిచితులైనటువంటి సీనన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే అనేక మంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకురావడానికి అందరితో పాటు అడుగులలో అడుగులేసి మొదటి పాట శంకర్ అన్నది అదే స్టూడియో, చివరి పాట అదే స్టూడియో. ఆ స్టూడియో అధినేత ఎవరో కాదు, మన సీతాల రఘువేందర్ అన్న. కాబట్టి ఒక సరిగొమ్మల సామ్యేల్ ప్రకాశం, సీతాల రఘువేందర్ అన్న, తర్వాత ప్యాడ్ విజ్జన్న, ఒక పరంజ్యోతి, కళా ప్రవీణ్, మున్నా, కొండపల్లి మనోజ్ కుమార్, అనేక మందితో కూడినటువంటి టీము ఎట్లా ఐక్యతగా వాళ్ళు నడిచిల్లో అడుగులలో అడుగులేసి అందుకనే ప్రపంచానికి వరంగల్ జానపదం అంత పేరు ప్రతిష్టలు సంపాదించింది. కాబట్టి వాళ్ళ ఐక్యతను చూసైనా మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పాటలు పాడు గొప్పతనం కాదు, పద్ధతులు కూడా నేర్చుకోవాలి. పాట ఎవరైనా పాడతారు, కానీ పద్ధతులు పాటించకుండా పాట పాడితే కూడా ప్రజలల్లా చులకన భావాలు ఏర్పడతాయి. ఇవాళ నేను దాదాపుగా 1984-85 ప్రాంతంలో వరంగల్ సీనన్న రాసినటువంటి పాటను పాడి నేను అవార్డు తీసుకున్న దానికి సాక్ష్యం మా వాసుదేవరెడ్డి అన్న. విద్యాంచల స్కూల్లో మనం ప్రోగ్రాం చేసినాం 84-85 ప్రాంతంలో. అప్పటి నుంచి శంకరన్న, పానన్న ఎక్కడన్నా ప్రోగ్రాంలు చేస్తూ ఉంటే, వినాయక చతుర్థి ఎక్కడన్నా ప్రోగ్రాం చేస్తూ ఉంటే అక్కడి పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళం. నేను అప్పుడు ఆ రెడ్డి కాలనీ హాస్టల్లో చదువుకుంటున్నా. వెళ్ళి ఏం పాట పాడతారో ఎట్లా పాడతారని పరిచయం కావడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత వేదిక మీద కోరస్ చేయడానికి సంవత్సరాలు పట్టింది. పేరు పెట్టి పిలవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే మేము అంతా పాటను నమ్ముకున్నాం, పాటను అమ్ముకోలే, పాటను నమ్ముకొని బతుకుతున్నాం. కాబట్టి ఇలా ఈ వేదిక మీద ఇంతమంది పెద్దోళ్ళ సమక్షంలో వేదిక మీద నిలబడే అదృష్టం నాకు దక్కింది. మరి ఇలా పసునూరు రవీందర్ అన్న జాతీయ అవార్డు తీసుకున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి, నాకు విద్యాబుద్ధులు కన్నది తల్లిదండ్రులు అయితే మరి శంకరన్న, పారన్న ఏకలవ్య శిష్యునిగా నేను పాటలు నేర్చుకుంటే నన్ను క్రమశిక్షణతో నా ఎదుగుదలకు సంపూర్ణ సహకారం అందించినటువంటి మా వల్లంపట్ల నాగేశ్వరరావు గారి సహకారంతో ఈ జిల్లా మొత్తం అక్షర దీపిక అనేక కార్యక్రమాల్లో, ఐసిడిఎస్ ప్రోగ్రాంలలో మేమంతా కూడా మైకులు నెత్తి మీద పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళం. పాటల పుస్తకాలు సారు నేను ఇద్దరమే బండి మీద దంతాల పెళ్ళి, ఎక్కడి మరిపేడ, బంగ్లా, మహబాద్ అన్ని ప్రాంతాలలో తిరిగి నా ఎదుగుదలకు క్రమశిక్షణ నేర్పిన మహనీయుడు మా వల్లంపట్ల నాగేశ్వరరావు గారికి పాదాభివందన తెలియజేస్తూ, అట్లాగే మా వంశీ సారు, తర్వాత అట్లాగే మా సురేందర్ అన్న, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న అనేక మంది ఇమ్మానాలు కావచ్చు. ఇగో మా పానన్న ఫ్యామిలీ, నేను పానన్న బతుకున్నప్పుడు ఆ శ్రీదేవి మన అమృత టాకీస్ ఆ గల్లీలోకి వెళ్ళి పోతూ ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడేటోని. కాబట్టి దయచేసి అందరికీ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మా రంగనాథ్ సహా అమ్మలా రాయాలని డాన్స్ చేసేది చార్లెస్ అందరికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా శిరసు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, మంత్రాల ముత్తిగాడు, తంత్రాల సత్తిగాడు, మల్లి నాగసూరుడు, గుంపుల బంగారిగాడు, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చి, నేను గొప్పగాదా నా ఇద్దె గొప్పగాదా, నేను గొప్పగాదా నా ఇద్దె గొప్పగాదా, నేను గొప్పగాదా నా ఇద్దె గొప్పగాదా, నేను గొప్పగాదా నా ఇద్దె గొప్పగాదా. కోటలోన
చెట్టు నీడ కాడ ఏడు బాయిల కాడ మూడు పెట్టి ఆడిన పాముల కుర్రోళ్ళమయ్య మూడు పెట్టి ఆడిన పాముల కుర్రోళ్ళమయ్య వవ్వ బల్లాసు మల్లేసు ఎల్లేసు మారేసు వాడు మా తాతలే రాజులు మెచ్చిరి నేను గొప్ప కాదా నా ఇజ్జ గొప్ప కాదా నేను గొప్ప కాదా నా ఇద్దె గొప్ప కాదా నేను గొప్ప కాదా నా ఇజ్జ గొప్ప కాదా నేను గొప్ప కాదా నా ఇద్దె గొప్ప కాదా కొండ కాడ కోటి జనము చూడ పంబలక్క చిటిక మీద చిటికే కోడి పెట్టి ఆడుతుంటే మునగా నన్నారు ఒక్క ఆస్థీలము లేకుండా ఒక్క మహిళలను గౌరవించే పదాలతోటే పాటలు రాసినటువంటి ఘనత నాటి జానపద కళాకారులైన కృషిశిష్యులు పానన్న శంకరన్న దేవరత్ క్లైమెంటు రాయేందరు రామన్న అనేక మంది కూడా ఈ సందర్భంగా నివాళులు గుర్తు చేస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంజలి మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు, అభినందనలు.